మొదటిసారిగా ఈ గ్రామాన్ని పోలీసుల నిర్బంధంలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని ఎందుకు పోనీవరని ఇక్కడ వచ్చి మన గిరిజన సంఘము రాష్ట్ర కార్యదర్శి మన శ్రీరామ్ నాయక్ అన్న అతనే రాష్ట్ర కమిటీ సభ్యులు ఆయన పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అదే రకంగా మనకు పక్కకు ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి రామలన్న గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. అతనే రైతు గుండె పగిలే పాడి పంట లేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంట లేక రైతు గుండె పగిలే పాడి పంట లేక పంటలైన బతుకులాగలేక చూడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంట లేక రైతు గుండె పగిలే పాడి పంట లేక పంట చేనంతా కంకులతో నింపిన రైతన్న కలిసి నూతాంతో నింపిన రైతు కూలీలంతా ఆకలి తీసిన రైతు కూలీలంతా ఆకలి తీసిన రైతు కూలీలంతా ఆకలి తీసిన పంట చేనంతా కంకులతో నింపిన రైతన్న కలిసి నూతాంతో నింపిన రైతు కూలీలంతా ఆకలి తీసిన రైతు కూలీలంతా ఆకలి తీసిన రైతు కూలీలంతా ఆకలి తీసిన సిరులు చిందించే విత్తనంపై పెరిగను విదేశీ విత్తనము సిరులు చిందించే విత్తనంపై పెరిగను విదేశీ విత్తనం సిరులు చిందించే విత్తనంపై పెరిగను విదేశీ విత్తనము సిరులు చిందించే విత్తనంపై పెరిగను విదేశీ విత్తనము పంటలైన బ్రతుకులాగలేక చూడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పడే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంట లేక రైతు గుండె పగిలే పాడి పంట లేక నికరము లేకుండా నీరు వారుతున్న ఆశతో మాగాన్ని అంచులంతా దర్పి పచ్చని మొక్కకు ప్రాణముదాలని పచ్చని మొక్కకు ప్రాణముదాలని పచ్చని మొక్కకు ప్రాణముదాలని నికరము లేకుండా నీరు వారుతున్న ఆశతో మాగాన్ని అంచులంతా దర్పి పచ్చని మొక్కకు ప్రాణముదాలని పచ్చని మొక్కకు ప్రాణముదాలని పచ్చని మొక్కకు ప్రాణముదాలని ఎరువులని రైతన్న అడుగుతుంటే వీడు దొంగటి సర్కారు కేసు పెట్టే ఎరువులని రైతన్న అడుగుతుంటే వీడు దొంగటి సర్కారు కేసు పెట్టే ఎరువులను రైతన్న అడుగుతుంటే వీడు దొంగటి సర్కారు కేసు పెట్టే ఎరువులని రైతన్న అడుగుతుంటే వాడు దొంగటి సర్కారు కేసు పెట్టే పంటలైన బ్రతుకులాగలేక చూడు ఎట్లనే అమ్మిండు దిక్కులేక ఏమంటూ చెప్పనే ఏరువాక రైతు గుండె పగిలే పాడి పంట లేక రైతు గుండె పగిలే పాడి పంట లేక రైతు పత్రులతోటి చెలగాట మాటేటి సర్కారు గుండెల్లో చంద్రకోలైనాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము రైతు పత్రులతోటి చెలగాట మాటేటి సర్కారు గుండెల్లో చంద్రకోలైనాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము సంగమయ్యి తోడు జెండాలెగరేతాము ఐకమత్యం తప్ప ఇంకేది దారి రైతు రాజ్యంలో గెలవాలి పోరే ఐకమత్యం తప్ప ఇంకేది దారి రైతు రాజ్యంలో గెలవాలి ఐకమత్యం తప్ప ఇంకేది దారి రైతు రాజ్యంలో గెలవాలి పోరే ఐకమత్యం తప్ప ఇంకేది దారి రైతు రాజ్యంలో గెలవాలి పోరే రైతు రాజ్యంలో గెలవాలి పోరే రైతు రాజ్యంలో భూమి కోసం భూమి కోసం సాగే రైతుల పోరాటం కాదిది ఆరంభం అనంత జీవన సంగ్రామం అంతం కాదిది ఆరంభం అనంత జీవన సంగ్రామం రాజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారిన రాజులు మారిన రోజులు మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారిన పాలన చేసే పద్ధతి మారిన మారనిదొకటేరా మన రైతుల బ్రతుకుల పట్టేరా మారనిదొకటేరా అది పేదల పట్టేరా మారనిదొకటేరా అది పేదల బతికేరా సంపద పెంచిన పంపకాలలో పంపకాలలో మరియు మార్చిన సంపద పెంచే తీరులు మారే పంపకాలలో రీతులు మారిన పంపకాలలో రీతులు మారిన పంపకాలలో రీతులు మారనిదొకటేరా అది పేదల కలిమంటేరా మారనిదొకటేరా అది పేదల కలిమంటేరా పేదల బాధల కాదు
రైతుల మంటలు రైతులు చేసే గుండెల రగిలిన రైతుల గుండెలు రగిలిన జ్వాలలు, రైతుల గుండెలు రగిలిన జ్వాలలు. మారనిదొకటేరా అది పేదల బతికేరా, మారనిదొకటేరా అది పేదల బతికేరా, మారనిదొకటేరా అది పేదల బతికేరా. భూమి కోసం ముక్తి కోసం సాగే రైతుల పోరాటం, భూమి కోసం ముక్తి కోసం సాగే రైతుల పోరాటం. అంతం కాదు ఆరంభం అనంత జీవన సంగ్రామం, అంతం కాదు ఆరంభం అనంత జీవన సంగ్రామం, అంతం కాదు ఆరంభం అనంత జీవన సంగ్రామం, అంతం కాదు ఆరంభం అనంత. ఏమంటూ పెద్దలు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ యొక్క సభకు వచ్చినటువంటి రైతులు అలాగే వివిధ ప్రజా సంఘాలు అందరికీ పేరు పేరున సిపిఎం వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు సాగు బతుకుల పాలయ్యాడు. మధ్యలో నుండి మాణిక్యాన్ని తీసే రైతుల చేతులు వట్టిపడిపోయాయి. రైతు కంటే కన్నీళ్లు కాడితే ఎద్దు కంటే కన్నీళ్లు కాదు ఈ దేశానికి రాజ్యానికి అనిష్టం. కాబట్టి ఈ రాష్ట్రం ఈ యొక్క కోడంగల్ కాన్స్టిట్యూన్స్ లో అభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధికి సిపిఎం పార్టీ ఎప్పుడు కూడా ఆటంకం కాదు. అయితే అభివృద్ధికి సహకరిస్తాం, కానీ రైతులను బలవత్కారంగా ఇచ్చేసి భూములు తీసుకోవడానికి భూములు తీసుకుంటే మేము దానికి పూర్తిగా వ్యతిరేకం. అనుకూలంగా ఉన్నటువంటి భూములు రైతులు ఇచ్చేటటువంటి భూములు తీసుకోవాలి. ఈ కోడంగల్ కాన్స్టిట్యూన్స్ లోపల 1156 ఎకరాల భూమి అన్యక్రమం అంటే ఇక్కడ గైరాన్ భూములు ఉన్నాయి, సీలింగ్ భూములు. కాబట్టి ఆ కొడంగల్ కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి భూముల్ని తీసుకోవాలి. అలాగే రైతులకు ఉపయోగం లేనటువంటి భూములు తీసుకోవాలని మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి, కానీ అభివృద్ధికి మాత్రం మేము సిపిఎం పార్టీగా ఆటంకం కాదు. కాబట్టి దీని మీద ప్రభుత్వం పునరాలోచించాలి. రైతులు మా యొక్క సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అలాగే రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి వర్యులతో ఇక్కడ గ్రామాన్ని సందర్శించిన తర్వాత బల్లిగుడ్లు తొండగుడ్లు పెడుతున్నాయి, ఇక్కడ భూములు వేస్ట్ గా ఉన్నాయనేటటువంటి గోడల్లో చెప్పడం జరిగింది. అయితే దాన్ని ముఖ్యమంత్రి వారి దగ్గరికి మిమ్మల్ని కలిసిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రిని కలిసి అక్కడ రైతులు 2 పంటలు వండుతున్నాయి, బంగారం భూములు ఉన్నాయి, వాళ్ళు దాని మీద జీవనాధారం కాబట్టి దాన్ని నమ్ముకుని బతుకుతున్నారని మన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వారు ముఖ్యమంత్రి వారితో చర్చించారు. కాబట్టి దాని విషయంలోనే మళ్ళీ సార్ గారు మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చారు. మీ సమస్యల మీద మీతో మాట్లాడుతూ అలాగే జైలుకు పోయినటువంటి సోదరులను కూడా కలవడానికి వచ్చారు. కాబట్టి వీళ్ళందరితో రైతులతో ప్రత్యేకంగా మీ సమస్యల మీద మాట్లాడడానికి రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా వచ్చారు. కాబట్టి దీన్ని మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీ వెంకటయ్య గారు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ముందు గత 9 మాసాలుగా ఈ ప్రాంతంలో లగచర్ల కానీ, అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, రోడ్డుబండ తాండా, పులిచెర్లగుండ తాండా ఈ యొక్క గ్రామాలలో 1272 ఎకరాల భూమి ఫార్మా కంపెనీ పేరుతోని ప్రభుత్వం తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రాంతంలో సిపిఎం పార్టీగా మన కొడంగల్లో దాదాపు 500 మందితో పెద్ద సదస్సు నిర్వహించినాం ఈ ఫార్మాని వ్యతిరేకిస్తూ. అట్లనే ఇక్కడ నుంచి పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం, ఇక్కడ నిరాహార దీక్షలు చేసినాం. అనేక రూపాల్లో గత 9 నెలలుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి సందర్భం. ప్రతి పోరాటంలో సిపిఎం పార్టీ ప్రత్యక్షంగా పాల్గొని మీ అందరూ కూడా నడిపించినటువంటి చరిత్ర ఉంది. అయితే గత ఏదైతే లగచర్లో జరిగినటువంటి ఘటన ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనము జరిగింది. కాబట్టి ఆ ఘటన జరిగిన తర్వాత మన ఇప్పుడు పోలీసు కానీ ప్రభుత్వం కానీ ఆ 4 గ్రామాల్లోనూ నిర్బంధంలు పెట్టి అనేకమైనటువంటి అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరూ కూడా జైలుకు పాలు చేసి ఆ గ్రామాల్లో ఇంటర్నెట్ బంద్ చేసి ఏదైతే రైతులు మన ఘటనలో పాల్గొన్న వారు కానీ పాల్గొనకపోయిన వారు అందరూ కూడా చాలా మందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆ రోజు మనము ఇక్కడ
సిపిఎం బృందం కానీ అతని వామపక్ష బృందం వచ్చినప్పుడు వాళ్ళంతా జైల్లో ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళందరూ కూడా మా భర్తలను ఇబ్బంది పెట్టిండ్రు అని చెప్పారు. కానీ ఆ రోజు ప్రత్యక్షంగా వాళ్ళు ఎవరైతే హింసకు గురైందో వాళ్ళు ఆ రోజు కలుసుకోలేరు. కానీ ఈ రోజు వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా మంది చెప్పారు, మమ్మల్ని అందరూ కూడా కొట్టిండ్రు, చాలా ఇబ్బంది పెట్టిండ్రు, ఇబ్బందులకు గురి చేసినని కూడా ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఏదైతే ఘటన జరిగిన తర్వాత వారం రోజుల పాటు ఆ గ్రామాన్ని ఏ పార్టీ నాయకులు కూడా పోనివ్వలేదు. కానీ సిపిఎం పార్టీ అంటే మిగతా వామపక్ష పార్టీలలో ఇక్కడ వచ్చినటువంటి మన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఆ గ్రామాలలో చేసినటువంటి పోలీసు నిర్బంధాన్ని ఛేదించి ఆ గ్రామాలకు అంతా కూడా పోయి ఆ గ్రామాల్లో స్వేచ్ఛయుత వాతావరణం కల్పించినటువంటి ఘనత అది సిపిఎం పార్టీ మన రాష్ట్ర నాయకత్వం దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, అంతకే కాదు, తర్వాత మరుసటి రోజు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి సీఎం దృష్టికి తీసుకుపోవాలని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పొలాలు కానీ అన్ని కూడా పరిశీలన చేసి డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి అక్కడ తొందర గుడ్డు పెట్టే భూములు కావు, అవి 2 పంటలు వండే భూములు, అవి స్ప్రింక్లర్లు ఉన్నాయి, రైతులందరూ కూడా దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి 2000 భూసేకరణ ఏదైతే 13 ఉందో దానికి వ్యతిరేకంగా మీరు వాళ్ళ రైతులు ఇవ్వమంటే మీరు తీసుకుంటున్నారు, ఇది సరైన పద్ధతి కాదని ప్రభుత్వం మరోసారి మెడలు ఉంచి ఒక అడుగు వెనుకకేసి ఫార్మర్ నోటిఫికేషన్ రద్దు చేసిన ఘనత కూడా ఈ రోజు సిపిఎం పార్టీ ఇలా నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ పోరాటం చేసిన సందర్భంలో రైతులందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. మరోసారి కలిసి వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్పాలి, ఆ రైతులు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళతో మళ్ళా కలిసి వాళ్ళని పరామర్శించాలని సిపిఎం పార్టీ భావించి ఈ రోజు ఈ సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు కూడా జైలుకు వెళ్ళిన రైతులందరూ కూడా మొత్తము 35 మంది జైలుకు పోయారు, 22 మంది జైలుకి వెళ్ళి రిలీజ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నిన్న మొన్న కూడా సిపిఎం కార్యకర్తలు గత 3 రోజుల నుంచి ఇక్కడనే పట్టుకొని ప్రతి ఇంటింటికి కరపత్రం వేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేసి 3 రోజుల నుంచి ఈ గ్రామాల చుట్టే కార్యకర్తలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కలిసినప్పుడు రైతులందరూ కూడా మేము వస్తాం సభకు అన్నారు. కానీ ఈ రోజు వాళ్ళని కొంత భయపెట్టి మీరు సభ పోతే మీరు కండిషన్ పేరు మీరు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మీరు జైలు పోతారని ఆ రకంగా వాళ్ళను కూడా భయభ్రాంతులకు కొన్ని పార్టీలు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏదేమైనా సరే సభ పెట్టినాము. ఇప్పుడు ఇక్కడ జైలుకి వెళ్ళి వచ్చిన రైతులు రాకుండా పర్వాలేదు, కనీసం వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఆ తాండలు కానీ అక్కడ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి కూడా రైతులు పరామర్శించి వాళ్ళని సన్మానించాలి. ఈ రోజు వాస్తవంగా వాళ్ళు ఈ 4 గ్రామాలే కాదు, ఈ యొక్క మొత్తం కూడా రైతాంగానికి ఏదైతే అండగా ఉండి పోరాటం చేసిర్రు, వాళ్ళు జైలుకు పోయొచ్చారు. కాబట్టి వాళ్ళ పోరాటము భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం కాదు. వాళ్ళ పోరాటం అనేది కూడా చరిత్రలో మనము రాష్ట్ర వ్యాప్తంగా లిఖితపూర్వకంగా రాసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అటువంటి పోరాట వీరులను మనం ఖచ్చితంగా ఈ రోజు సన్మానం సిపిఎం పార్టీ తరఫున సన్మానించి వాళ్ళని అభినందించవలసినటువంటి అవకాశం ఉన్నది. ఆ సందర్భంలో ఈ యొక్క సభ అనేది జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ సభకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి గారు, మన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎక్స్ఎంపీ గారు మొట్టమొదటిసారి మన ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, అట్లానే పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వెస్లీ గారు, డీజీ నరసింహారావు గారు, ఈ జిల్లా పార్టీ కార్యదర్శి ఆర్ మైపాల్ గారు, అట్లానే పక్క జిల్లాల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇది, ఆ జిల్లాకు సంబంధించినటువంటి కార్యదర్శి ఏ రాముల్ గారు, నారాయణపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్ గారు, ఈ జిల్లా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, పాత్రికేయులు, సోదరులారా, లగచెర్ల ఇండస్ట్రియల్ సంబంధించినటువంటిది ఫార్మా పరిశ్రమని ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి కావడానికి మొట్టమొదటగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఇప్పుడు కాదు, సుదీర్ఘకాలంగా మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడే ఈ ప్రాంతం కోడంగల్ ప్రాంతం వలసలకు నిలయమైనటువంటి ప్రాంతం. విపరీతంగా వలసలు వెళ్తారు. ఇక్కడ ఉపాధి లేదు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఆకలితో జీవించేటటువంటి ఈ ప్రాంతము. ఇక్కడ గిరిజనులు ఉన్నారు. బొమ్రాజ్పేట మండలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గిరిజనులకు మొట్టమొదటి
మండల వీధి గిరిజన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, జనాభా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, పేదలు, కష్టజీవులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని సుదీర్ఘ కాలంగా సిపిఎం పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే లేదు, విడిపోయిన తర్వాత ఇక్కడ ఉండే వికారాబాద్ జిల్లా కమిటీ అహర్నిశలు కృషి చేస్తూ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి గురించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి అనేక పోరాటాలు నడుపుతున్నటువంటి ఈ సందర్భంలో మేము మొట్టమొదటిగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే మేము కోరుకున్నది ఒకటి, నారాయణపేట కోడంగల్లు ప్రాజెక్టుని సాధించాలని. ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులందరూ వికారాబాద్ జిల్లా కమిటీ నాయకులు, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు, నారాయణపేట జిల్లా నాయకులు అందరం కూడా తమ్మినేని గారి నాయకత్వంలో కోడంగల్లు నారాయణపేట ప్రాజెక్టుని సాధించాలని 15 రోజుల పాటుగా, ఇంతకు ముందే పెద్దలు చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలో నేనేం ఎంపీగా పోటీ చేయను, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా నేనేం పోటీ చేయను, మేమేమి ఇప్పుడు ఎన్నికల్లో మిమ్మల్ని నోట్లు అడిగేది ఏమీ లేదు. ఏ ఆశించకుండా సిపిఎం పార్టీకి, రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర రథసారథి మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు ఈ ప్రాంతంలో 15 రోజుల పాటుగా కాలినడకను నడిచి కోడంగల్ నారాయణపేట ప్రాజెక్టుని సాధించినటువంటి మొట్టమొదటి ఘనత ఎవరికి ఉంటుందంటే అది సిపిఎం ఉంటుంది. దానికి నాయకత్వం వహించినటువంటి తమ్మినేని గారు ఈ రోజు ప్రత్యక్షంగా మన ముందున్నారు. మేము ఇదే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, కోడంగల్లో నారాయణపేట ప్రాజెక్టుని మేము పోరాటాలు చేశాం, మీరు కూడా ప్రత్యక్షంగా పోరాటాలు చేసింది. కోడంగల్లో నారాయణపేట ప్రాజెక్టుకు శంకుస్థాపన ఈనాడు టెండర్లు జరుగుతున్నాయి. ఇక్కడ పంటలలో కూడా ఇప్పటికే 2 పంటలు పండుతున్నటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ మంచి పంటలు పండుతున్నాయి, సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి, భూముల విలువలు పెరిగినాయి, ప్రాజెక్ట్ వస్తుంది, నీవు ఇప్పుడు శంకుస్థాపన చేసినావు, ఆ ప్రాజెక్ట్ వస్తుంది, కోడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్ వస్తుంది, రానున్న తరాలు మా పిల్లలు మేము రానున్న తరాలు సస్యశ్యామలంగా బతకాలనేటటువంటిది ఏ ఆలోచనతోటి సంతోషంగా ఇప్పుడు ఉన్నామో, ఇప్పుడే మళ్ళీ మా యొక్క ఎదల్లో ఒక బండరాయిని ఫార్మా పేరుతోటి ఈ రోజు గుదిబండలాగా ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. మేము అడుగుతున్నాం అదే, ఇక్కడ తమ్మినేని గారి నాయకత్వంలో కరెక్ట్ గా గత నెలన్నర ముందు ఈ ప్రాంతంలో రైతాంగాన్ని పరామర్శించడం జరిగింది. అప్పుడు రైతులు చెప్పిండ్రు, ఇది తొండలు గుడ్లు పెట్టేటటువంటి భూములు కావు, ఇవి సారవంతమైనటువంటి భూములు, ఈ భూములను తీసుకోవద్దు, మేము చాలా సంతోషంగా బతుకుతున్నాం, మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావండి అంటే మేమంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆనాడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాయకత్వంలో వెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి చాలా వివరంగా చెప్పడం జరిగింది, అయ్యా కోడంగల్లు ప్రాంతము ఇది అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలనంటే అకింపేట, ఇక్కడ పోలేపల్లి ఉంది, పోలేపల్లి ఎల్లమ్మ ఉంది, తిరణాలు జరుగుతాయి, జాతర జరుగుతుంది, మంచి చెరువు ఉంది. ఈ అకింపేట కింద సజకాన్పేట చెరువు ఉంది, అదొక పెద్ద భారీ చెరువు. అకింపేటకు సంబంధించింది దుద్దాలకు, లగచెర్ల ఈ ప్రాంత చుట్టుముట్టు చెరువులు, కుంటలు, 350కి పైగా బోర్లు, 2 పంటలతోటి సస్యశ్యామలంగా ప్రజలు మంచి సుఖ సంతోషాలతోటి జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. మన ప్రాంతంలో కోడంగల్లో ఇంత మంచిగా బతుకుతున్నటువంటి ప్రజల్ని, ఇంత మంచిగా ఉన్నటువంటి చెరువులు, ఇక్కడ కనికరించినటువంటి ఎల్లమ్మ దేవత, ఈ పక్కన ఉండే కోసిగి పట్టణం అభివృద్ధి, ఇదల్లా చూసి ప్రజలందరూ కూడా మురిసిపోతూ బతుకుతున్నటువంటి ఈ సందర్భంలో, కోడంగల్ నారాయణపేట ప్రాజెక్ట్ వస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు భూముల నుండి వెలేసి, భూముల నుండి మేము వెలేస్తాము, భూములకు మీరు దూరం కావాలి, ఇది ఫార్మా భూములకు తీసుకుంటాము అని నిర్బంధాన్ని ప్రయోగించినటువంటి దాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఆ భూములు లేకపోతే ఎక్కడున్నాయి భూములని అంటున్నాడు. నేను ఇక్కడుండే వికారాబాద్ కమిటీ, నారాయణపేట, మహబూబ్ నగర్ సహకారంతో కోడంగల్లో ఉన్నటువంటి దొరల భూములు 1156 ఎకరాల భూమి వెంకట్రామరెడ్డి గారిది,
ఈనాడు ఆ భూములని ఈ ప్రాజెక్టులను తీసుకోవడానికి చేతులు రావు. ఎందుకు? ఆ దొరలు నీ సంఖకు చేరిండ్రు కాబట్టి, నీ సంఖలో ఉన్నారు కాబట్టి ఆ భూములను నువ్వు తీసుకోవడానికి సిద్ధపడట్లేదు. మరి గత జ్ఞాపకాలు మీరు గుర్తుంచుకోండి. ఆనాడు ఆ భూములు పేదలకు రావాలి, ఆ భూములు అన్యాయంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ సీలింగ్ భూములను మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలని ఆనాడు మీరు మాట్లాడిండ్రు. మేమిప్పుడు అదే చెప్తున్నాం. ఇక్కడ 1156 ఎకరాల భూమిని దొరల దగ్గర ఉన్నాయి, నీ సంకట ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్లకు మెప్పించి ఒప్పించి 1156 ఎకరాల భూమిని తీసుకొని కోడంగల్ అభివృద్ధికి మీరు పాటుపడితే సిపిఎం పార్టీ ఖచ్చితంగా మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుంది. ఆ భూముల జోలికి వెళ్దాము. మీరు కోర్టు గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అనుకుంటే పెద్ద సమస్యనా? 1971 సీలింగ్ యాక్ట్ ని మీరు అమలు చేస్తే ఈనాడేం పెద్ద సమస్య అవుతుంది. ప్రభుత్వం సిద్ధమవుతే ఈ యొక్క లిటిగేషన్ ఏమున్నా కూడా పరిష్కారం చేసుకోవచ్చు అని మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అక్కడనే కాదు, దౌలతాబాద్ దగ్గర చెరువు పై భాగంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయి. మీరు ప్రభుత్వ రెవెన్యూ అధికారులను పెట్టి మీరు సర్వే చేయనండి. ఖచ్చితంగా భూములు కోడంగల్ నియోజకవర్గంలో భూములు వెళ్తాయి. ఖచ్చితంగా పరిశ్రమలను పెట్టండి. మేము ఇక్కడ ఈ రోజు సిపిఎం పార్టీ మీటింగ్ లో మేము చెప్తున్నాం, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. ఫార్మా కలుషితమైనటువంటి ఫార్మాలు రారాదు. కలుషితమైనటువంటి ఫార్మాలు వస్తే వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఎత్తుకాలి. ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ప్రాంతంలో రావాలి. కానీ ఇక్కడ ఉండేటటువంటి రైతాంగ భూములను తీసుకొని మేమేదో ఇండస్ట్రియల్ కారిడారు ఫార్మాలు కడతాము, రైతులను వెలేస్తామంటే కాదు. ప్రభుత్వం అనేటటువంటిది వ్యవసాయ యోగ్యానికి అనుకూలంగా లేనటువంటి భూమి, వ్యవసాయేతరంగా ఈ రోజు ఉన్నటువంటి భూములను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి చట్టాలు చెప్తున్నాయి. 2013 భూసేకరణ చట్టం చెప్తుంది ఆ 2 పంటలు వండే భూములని తీసుకోవద్దు అనేటటువంటిది. కాబట్టి మీకు చట్టాలు అర్థం కాకపోతే మీరు చేసినటువంటి చట్టాలే. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, చదవండి, వ్యవసాయేతర భూములను తీసుకోనండి, ఇక్కడ పరిశ్రమలను పెట్టండి అనేటటువంటిది మేము అడుగుతున్నాం. వాళ్ళు అంటున్నారు, ఒక వాదన చేస్తున్నారు, మేము ఇక్కడ వచ్చినప్పుడు పరిశ్రమలు భూమి మీద పెట్టకపోతే గాల్లో పెట్టాలంటున్నారు. అభివృద్ధి భూమి మీదనే జరుగుతుంది, పరిశ్రమలు భూమి మీదనే పెట్టాలి. కానీ ప్రత్యామ్నాయం చూడాలి. బలవంత భూసేకరణ జరిగితే అది సిపిఎం సహించదు అనేటటువంటిది మేము ఇక్కడ చెప్తున్నాం. సహించదు అనేటటువంటిది మేము చెప్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యామ్నాయ ఆలోచనలు చూడాలి, ప్రత్యామ్నాయ భూములను చూడాలి, ఇండస్ట్రీలను అభివృద్ధి చేయాలి. కాబట్టి మేము ఈనాడు చెప్తున్నాం ఈ సభ ద్వారా, మీకు ఒక పారిశ్రామిక విధానం ఉండాలి. ఇంతకుముందు మా పెద్దలు మాట్లాడినట్టుగా ముచ్చర్లలో కాదనంటే ఇక్కడ కాదంటే ఇంకో దగ్గర కాదంటే ఇంకో దగ్గర. ఈ ప్రభుత్వం పోతే ఈయనకొక ఆలోచన, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకొక ఆలోచన. మీకు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒక పారిశ్రామిక విధానం లేనటువంటి పాలక వర్గాలు ఈనాడు అధికారంలో ఉన్నాయనేటటువంటిది సిపిఎం గా మేము చెప్పదలుచుకున్నాం. ఒక పారిశ్రామిక విధానం కావాలంటే, ఒక ప్రత్యామ్నాయ విధానం కావాలనంటే, చట్టాల గురించి మీకు అర్థం చేయించాలంటే, ప్రత్యామ్నాయ భూములను చూయించాలంటే ఈనాడు ఎర్ర జెండా సిద్ధంగా ఉంది. మీరు ప్రభుత్వం పిలువనండి, చర్చిద్దాము, ప్రత్యామ్నాయ పారిశ్రామిక విధానం గురించి మాట్లాడదాము, చట్టాల గురించి మాట్లాడదాము, భూముల గురించి మాట్లాడదాము. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. నువ్వు తప్పితే ఇంకోళ్ళు తప్పితే నువ్వు, ఈ మధ్యలో ఉండేటటువంటి పోటీలో ఇక్కడ రైతాంగం నలిగిపోతుంది. రైతాంగం కూడు కూడా తిననటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి భయభ్రాంతులకు గురి చేసి భూములని బలవంతంగా లాక్కుంటామంటే సిపిఎం పార్టీ ఎట్టి పరిస్థితులలో సహించదు. కాబట్టి అది చెప్పడానికే, అది ప్రజలకు అర్థం చేయించడానికే ఇక్కడ కష్టపడి సిపిఎం నాయకత్వం ఈ ఊర్లలో పోలేపల్లి, అక్కింపేట, ఇక్కడ ఉండే 2 తండాల్లో ఇల్లు తిరిగి రైతులకు చెప్పి అర్థం చేయించి ఈ మనోధైర్యాన్ని ఇచ్చి మీరు గట్టిగా ఉండండి, పోరాటం చేయండి, మీ ఎమ్మడే ఎర్రజెండా ఉంటుంది, ఎర్రజెండా నిస్వార్థ జరుగుతున్నటువంటి పోరాటం ఇది. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది. పురాణాల్లో ఒక చరిత్ర ఉంది, కౌరవులు పాండవులు ఉంటారు. ప్రభుత్వం అనుకుంటుంది కౌరవ సైన్యం లాగా మాకు పోలీసు ఉంది, లేకపోతే మొత్తం సైన్యం ఉంది, అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలమనేటటువంటిది కండ కావరం ఎక్కి కౌరవుల్లాగా ఈనాడు విరవీస్తున్నటువంటిది కనబడుతుంది.
కానీ పాండవులు 5 మంది మాత్రమే. మనం కూడా అట్లే కనబడొచ్చు. కానీ పాండవులకు చెప్పినండ్రు, కౌరవులు ఏమన్నారు? సూది మనంత భూమి ఈ రాజ్యంలో పాండవులకు ఇయ్యమని విర్రవీగిండ్రు. కానీ పాండవులు వదిలిపెట్టిండ్రా? వనవాసం వెళ్ళిండ్రు 14 సంవత్సరాలు, తిరిగి వచ్చిండ్రు, పోరాటం చేసిండ్రు. నీ అబ్బ నీవేంద్ర ఇచ్చేది? ఈ రాజ్యంలో నాకు సగం వాటా ఉంది, ఈ రాజ్యంలో నేను పోరాటం చేస్తానని పాండవులు చివరకు భూమి కోసం గెలిచిండ్రు. పురాణాల్లో చరిత్ర కూడా అదే. భూమి కోసం జరిగిన కౌరవ యుద్ధం ఏదైతుందో అది కౌరవులు ఓడిండ్రు, పాండవులు గెలిచిండ్రు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాము. సిపిఎం పార్టీగా ఇది ధర్మ పోరాటం, న్యాయ పోరాటం, నిర్వాసితుల పోరాటం, భూముల కోసం, రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటం ఇది. కాబట్టి ఇక్కడ గెలవాల్సింది మనమే తప్ప ఈ రాజ్యం కాదు అనేటటువంటిది ఈ ప్రభుత్వం కనువిప్పు కావాలి. ఇక్కడ ఉండే శాసనసభ్యులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కనువిప్పు జరిగేటటువంటి పోరాటాలు సిపిఎం పార్టీ చేస్తుంది. అది ప్రజలకు అండగా నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది. రైతాంగం మనమంతా కూడా ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అనేది చెప్తూ, చివరగా పారిశ్రామిక విధానం పైన, ప్రత్యామ్నాయ భూముల పైన, సీలింగ్ భూముల పైన, ఇక్కడి అభివృద్ధి గురించి మొత్తంగా కూడా ఒకనాడు చర్చ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే ఖచ్చితంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తరఫున అందరం కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కోడంగల్ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. అభివృద్ధి పేరుతోటి ప్రజల్ని భూముల నుండి వెలివేస్తామంటే అది సహించము. అది ప్రభుత్వం కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా పాలమూరు, కోడంగల్, నారాయణపేట ప్రాజెక్టు ఇక్కడ రావాలి, నీళ్లు రావాలి, ప్రజల నాగరికత పెరగాలి, విద్య పెరగాలి, వైద్యపరంగా మంచిగా ఉండాలి, ఇక్కడ ఇండస్ట్రియల్ రావాలి, అవి ప్రజల ప్రయోజనకరంగా ఉండాలి, ప్రభుత్వ భూములు పరిశ్రమలకు తీసుకొని అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ, ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఇదే ధైర్యంతో ఉండండి, మీకు ఎర్రజెండా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం.